ఒక్కొక్కసారి నాకు అనిపిస్తూ ఉంటది. నేను గూడా ఎందుకు చదువుకోలేకపోయానా? నాకు ఎందుకు చదువు లేదా? అని అనిపిచ్చిద్ది లైఫ్‌లో. ఒక్కొక్కసారి ఏదన్నా చదవాలి, ఏదన్నా బయటికెళ్ళినప్పుడు చాలా బాధేసిద్ది. కానీ అలా అని చదువు లేనోళ్ళందరూ చేతులు కట్టుకొని ఇంట్లో నేను కూర్చోట్లేదు గదా! దేవుడు వాళ్ళకిచ్చిన తెలివితేటల్ని, టాలెంట్‌ని ఉపయోగించుకొని ఎలాగలా ఏదో ఒకటి గొప్పగా సాధిచ్చి లైఫ్‌లో చాలామంది సెటిల్ అవుతున్నారు. అలా అని చెప్పేసి చదువుని తక్కువ చేసి నేను మాట్లాడట్లేదు. ఇదంతా చెప్తున్నానంటే 10థ్ క్లాస్ వాళ్ళకి రిజల్ట్స్ అయితే వచ్చినియి కదా! 1, 2 మార్కులు తప్పినియి అని చెప్పేసి బాధపడిపోయి సూసైడ్ అలాంటి డిసైడ్ తీసుకుంటూ ఉంటారు. అలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒక్కసారి ఎనకున్న ఫ్యామిలీ గురించి ఆలోచించండి. 1, 2 మార్కులు తప్పితే ఏమైంది చెప్పండి? ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం. ఈ సంవత్సరం మార్కులు తప్పామన్న భయంతో వచ్చే సంవత్సరం గట్టిగా చదివితే అదే వస్తది మార్కులనేవి. అలా అని చెప్పేసి మార్కులు రాలేదు అది ఇది అని బాధపడిపోతూ ఉంటారు. ఎందుకంటే ఒక 2, 3 చూసాననమాట నా కళ్ళతో నేను. అందువల్ల నా నుంచి చిన్న సొల్యూషన్ లాగా అయితే నేను ఒకటి చెప్తున్నాననమాట. తల్లిదండ్రులు గూడా ఈ టైంలోనే పిల్లలకి ఒక తల్లి తండ్రిలాగా కాకుండా ఒక ఫ్రెండ్స్ లాగా పక్కనుండి ఏం కాదులే అని ఒక ధైర్యాన్ని ఇస్తే వాళ్ళకి గూడా ధైర్యం అనేది వచ్చిద్ది పిల్లలకి.